హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న మనము చూసినటువంటి టాపిక్ స్టాంపీడ్ గురించి చూసాము. అందులో ఏ బాడీ రెస్పాన్సిబుల్, విచ్ గవర్నమెంట్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా? సో ఆన్సర్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అందరికీ తెలిసిందే. ఇంకా ఈరోజు టాపిక్ కూడా కొంచెం డిజాస్టర్స్కి సంబంధించిందేనండి. కాలిఫోర్నియాలో కార్ చిచ్చు చాలా విపరీతంగా మొదలైంది. సో కొంతమంది చనిపోయారు. దాదాపుగా 13,000 మంది పైచీలకు కుటుంబాలు అక్కడ నుంచి వేరే చోటకి డిస్ప్లేస్ చేయడం కూడా జరిగింది. సాధారణంగా కార్ చిచ్చు అనేటటువంటిది ఎక్కడైనా ఎండాకాలంలో వస్తుంది, కానీ ఇప్పుడు కాలిఫోర్నియాలో వచ్చినటువంటి కార్ చిచ్చు వింటర్ సమయంలో వచ్చింది. సాధారణంగా ఈ వింటర్లో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు శాంటా అనా అనేటటువంటి విండ్స్ కొన్ని ఉంటాయి. ఈ శాంటా అనా అనేటటువంటి విండ్స్ డ్రై విండ్స్ అనమాట. ఈ డ్రై విండ్స్ కారణంగా వచ్చిందని చెప్తున్నారు. కానీ ఎంత డ్రై విండ్స్ అయినా అన్సీజన్లో ఎలా వస్తుంది? ఇప్పుడు వింటర్ సీజన్ అంటేనే చల్లగా ఉంటుంది. ఆ సమయంలో ఒకవేళ కార్ చిచ్చుని వచ్చేటటువంటి డ్రై విండ్స్ అయినా కూడా చల్లగానే ఉండాలి. కానీ అలాంటిది వేడిని రాజేసి అక్కడ కార్ చిచ్చు ప్రారంభమయ్యేలా అసలు ఎలా వచ్చింది అనేటటువంటి దాన్ని కొంతమంది పర్యావరణవేత్తలు ఏం చెప్తున్నారంటే, శాంటా అనా విండ్స్ స్ట్రాంగ్గా రావడం ఒకటి, శాంటా అనా విండ్స్ స్ట్రాంగ్గా రావడం ఒక కారణం అయితే, రెండవ కారణం దీనికి క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నారు, వాతావరణ మార్పులు. ఈ మధ్యకాలంలో మనకి నిజమో కాదో తెలియదు, కానీ ప్రతి అంశాలని కూడా వాతావరణ మార్పులకే ముడిపెడుతున్నారు. కానీ ఇది కూడా వాతావరణ మార్పులని చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మన దేశంలో కూడా ఈ కార్ చిచ్చులు అనేటటువంటివి వస్తాయి. అవి ఏ ఏ ప్రాంతాల్లో వస్తాయి, ఎందుకు వస్తాయి అసలు, సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఏవైనా చర్యలు చేపట్టిందా అనేటటువంటి అంశాన్ని ఈరోజు క్లాస్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే, లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతంలో 5 చనిపోయారు. దాదాపుగా 130,000 పైచీలకు జనాలు అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయబడ్డారు. హాలీవుడ్ హిల్స్ అని మనకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాంతం, చాలా ఫేమస్ ఏరియా. ఇది చాలా సివియర్గా ఇంపాక్ట్ అయింది. దీని కారణంగా ఆస్కార్ నామినేషన్స్ కూడా 2 రోజులు డిలే అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే శాంటా అనా విండ్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ ఉధృతంగా రావడము, దీని యొక్క ప్రభావం అనేటటువంటి వైల్డ్ ఫైర్ మీద ఉందని కూడా అక్కడ చెప్తున్నారు. అలాగే క్లైమేట్ చేంజ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, పెరుగుతున్నటువంటి డ్రై కండిషన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇలాంటి వరల్డ్ ఫైర్స్ రావడానికి, వాటి ఫ్రీక్వెన్సీ పెరగడానికి, ఇలాంటి వైల్డ్ ఫైర్స్ సీజన్ కాని సీజన్లో, అన్సీజన్లో కూడా రావడానికి ఇది ముఖ్య కారణం అని కూడా, క్లైమేట్ చేంజ్ ముఖ్య కారణం అని చెప్తున్నారు. ముందుగా అసలు కనుక మనం చూస్తే ఏంటి శాంటా అనా విండ్స్ అంటే, బేసికల్గా ఈ శాంటా అనా విండ్స్ అనేటటువంటివి సాధారణంగా అక్టోబర్ టు జనవరి ఉన్నటువంటి 3-4 నెలల్లో చాలా జనరల్గా వచ్చేటటువంటి గాలులు ఇవి. మన దగ్గర కూడా వెస్ట్రన్ విండ్స్, వెస్ట్రన్ డ్రిఫ్ట్ ఇట్లాంటివి చెప్తూ ఉంటాం కదా, మనం వెస్ట్రలీస్ అని అంటూ ఉంటాం. సో అలాంటివి వస్తూ ఉంటాయి. దాని కారణంగానే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా విపరీతమైన చలి వస్తూ ఉంటుంది. నార్త్ నుంచి వచ్చేటటువంటి నార్త్ విండ్స్ వల్ల ఇక్కడ కింద ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో చలి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో చాలా హై ప్రెషర్ అనేటటువంటిది అక్కడ గ్రేట్ బేసిన్ డెజర్ట్, లాస్ ఏంజల్స్ దగ్గర ఉండేటటువంటి గ్రేట్ బేసిన్ డెజర్ట్ దగ్గర చాలా హై ప్రెషర్ అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. దానివల్ల క్లాక్ వైజ్ సర్క్యులేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఇది పశ్చిమ దిశగా ఈ క్లాక్ వైజ్ సర్క్యులేషన్ వెళ్ళడం వల్ల తీర ప్రాంతాలకు చాలా డ్రై విండ్స్, అంటే మాయిశ్చర్, అసలు తేమ లేనటువంటి గాలులు వీస్తాయి. ఈ తేమ లేనటువంటి గాలులు ఎప్పుడైతే సిర్రా నివాడా అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది, ఈ ప్రాంతంలోకి ఎప్పుడైతే వెళ్తాయో అక్కడ శాంటా అనా అనేటటువంటి మౌంటైన్స్ ఉన్నాయి. ఈ ఉధృతంగా వచ్చినటువంటి గాలులు ఈ మౌంటైన్స్లోకి వెళ్ళడం వల్ల ఎప్పుడైతే ఆ మౌంటైన్స్లోకి వెళ్తాయో వాటి తాలూకా తేమను కోల్పోతాయి. దానివల్ల అవి కొంచెం వేడెక్కుతాయి. ఈ వేడెక్కిన గాలులు మౌంటైన్ గ్యాప్స్లోంచి అలా ప్రయాణించడం వల్ల బాగా ఎండిపోయినటువంటి ఆకులు ఇట్లాంటి వాటిని రాజేసుకొని ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల అగ్ని పుట్టేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విండ్స్ ఎప్పుడైతే సదరన్ కాలిఫోర్నియాకి రీచ్ అవుతాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెరికా ఇలా ఉందని అనుకుంటే, ఇక్కడ మొదలైనటువంటి విండ్స్ వేగంగా ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి కాలిఫోర్నియాకి ఎప్పుడైతే వెళ్తాయో, ఈ కాలిఫోర్నియాకి వెళ్ళేటప్పటికి చాలా వేగంగా వెళ్తాయి. డ్రై అండ్ వామ్, అంటే డ్రైగా, అందులో మాయిశ్చర్ కంటెంట్ ఉండదు. అలానే ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని అనుకుంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో వెళ్తాయి. దీని కారణంగానే ఈ వైల్డ్ ఫైర్స్ అనేటటువంటివి చాలా స్ప్రెడ్ అవుతాయని అంటున్నారు. అంటే ఒక చోట అగ్ని కనుక ఉంటే
కార్చిచ్చు చాలా వేగంగా అంటుకుంటూ ఉంటుంది. మనకు కూడా నల్లమల్ల అడవులు ఇట్లాంటివి కార్చిచ్చుకు లోనైనటువంటి ప్రాంతాలే. సో ఇందులో భాగంగానే లాస్ ఏంజల్స్లో వచ్చినటువంటి ఫైర్స్ని ఈ శాంటానా విండ్ ఫ్యూయల్ చేసింది, అంటే ఇంకా వేగంగా తీసుకొచ్చింది. అక్కడ డ్రై విజిటేషన్ ఉండడం వల్ల, ఎండిపోయినటువంటి ఆకులు అవి ఉండడం వల్ల ఈ అగ్ని ఇంకా వేగంగా అంటుకుంది. పవర్ కేబుల్స్, అలాగే ఆ ప్రాంతంలో ఎప్పుడైనా ప్రమాదవశాత్తు భూకంపాలు వస్తే వాటికి తట్టుకునే విధంగా చెక్కతో తయారు చేసిన ఇల్లులు ఉంటాయి. ఈ అగ్ని రావడం వల్ల ఆ చెక్కతో తయారు చేసినటువంటి ఇల్లులు ముందే అంటుకున్నాయి. సో ఈ కారణంగానే కాలిఫోర్నియా అండ్ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మనకి, ముఖ్యంగా లాస్ ఏంజల్స్ పరిసర ప్రాంతాల్లో ఈ వైల్డ్ ఫైర్ అనేటటువంటిది వచ్చింది, కార్చిచ్చు. అయితే ఇది భారతదేశంలో చూసే ముందు అసలు వైల్డ్ ఫైర్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఇది ఒక సినిమాలో బాగా పెద్ద డైలాగ్ అయిపోయింది. వైల్డ్ ఫైర్ అంటే అసలు దీన్ని నియంత్రించడం కష్టం, నియంత్రించలేనటువంటి నాన్ ప్రిస్క్రైబ్డ్ కంబషన్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ఆ ఎందుకు అంటుకుంటుందో మొక్కలు ఎవరికి తెలియదు, అలా ఆ మొక్కలు అంటుకుంటాయి. అంటుకొని ఇది ఎట్లా ప్రకృతిలో భాగంగా, ముఖ్యంగా అడవులు లేదా గ్రాస్ ల్యాండ్స్ లేదా బుష్ ల్యాండ్స్ ఇట్లాంటి వాటిల్లో పొదలు కానీ లేదా గడ్డు ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఒకేసారి అంటుకుంటుంది. దీన్ని అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది ఒక టైప్ ఆఫ్ బకెట్ ఉంటుంది, హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆ బకెట్తో, దాని ఏదో బంకీ బకెట్ అని ఏదో అంటారు, అది తీసుకొచ్చి వాటర్ అవి పోస్తుంటాయి, రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఎంత చేసినా కూడా కంట్రోల్ అవ్వదు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్ వచ్చింది, ప్రపంచాన్ని కన్నీళ్ళు పెట్టించింది. అది చాలా జంతువులు కాలిపోయాయి పాపం. సో ఆ రకంగా వైల్డ్ ఫైర్స్ని అన్కంట్రోల్డ్ నాన్ ప్రిస్క్రైబ్డ్ కంబషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫారెస్ట్ అన్నదాన్ని సాధారణంగా మనం వైల్డ్ ఫైర్ అని అంటాం. ఇది న్యాచురల్ ఫ్యూయల్స్, అలాగే దే కన్జ్యూమ్ న్యాచురల్ ఫ్యూయల్స్ ఇన్ ద సెన్స్ మనకు అడవిలో ఉన్నటువంటి చెక్కలు, ఆకులు ఇట్లాంటి వాటిని చాలా వేగంగా కాల్చేస్తుంది. ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది కూడా. దానివల్ల మనకి జనరల్గా ఇది స్ప్రెడ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విండ్ కండిషన్స్, అంటే అక్కడ గాలి ఏ విధంగా వేస్తుంది అన్నదాన్ని బట్టి ఈ కార్చిచ్చు ఎంత అంటుకుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఒకటి. రెండు, టోపోగ్రఫీ, అంటే అక్కడ అడవులు ఏ మాదిరిగా ఉన్నాయి. ఈ టోపోగ్రఫీలో భాగంగా బాగా ఎండుటాకులతో కూడినటువంటి అడవులు, చెట్లు ఉన్నాయనుకోండి, ఇంకా వేగంగా అంటుకుంటూ ఉంటుంది. సో కార్చిచ్చు చాలా ప్రమాదకరం, అన్ని వైపుల నుంచి అగ్ని వచ్చేస్తూ ఉంటుంది. సో అందులో తప్పించుకోవడం అనేటటువంటి చాలా కష్టం. అలాగే ఈ వైల్డ్ ఫైర్స్కి 3 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి, ఇంధనం ఉండాలి. ఇంధనం సాధారణంగా ఈ ఆకులు, అలాగే చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఆక్సిజన్ ఉండాలి, హీట్ సోర్స్ ఉండాలి. ఈ హీట్ సోర్సే ఇప్పుడు శాంటానా విండ్స్ అని అంటున్నారు. అలాగే ఆక్సిజన్ అలాగే ఉంటుంది, అడవి ప్రాంతం కాబట్టి. ఫ్యూయల్ అంటే చెక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది అంటుకుంటుంది. సో 3 ఈ ఎలిమెంట్స్తో ఈ వైల్డ్ ఫైర్ అనేటటువంటిది వేగంగా అంటుకుంటుంది. అయితే ఈ రీజన్స్ దీనికి ఏమున్నాయంటే, ఒకటి హ్యూమన్ కేర్లెస్నెస్, అంటే చాలాసార్లు కొంతమంది అడవుల్లో ప్రయాణించే వాళ్ళ దగ్గరలో బ్రతికేటటువంటి వాళ్ళు ఈ బీడీలు, సిగరెట్లు అవి కాల్చేసి విసిరేస్తుంటారు. అది ఒక ఆకుకు అంటుకుంటుంది. ఆకుకు అంటుకుంటే పర్వాలేదు, అక్కడ గాలి వేచింది అనుకోండి, ఈ ఆకు వెళ్ళి ఏదో ఎండుగడ్డి మీద పడుతుంది. సో పూర్తి స్థాయిలో అక్కడ వైల్డ్ ఫైర్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. అలాగే కొంతమంది, మన దేశంలో తక్కువ కానీ అమెరికాలో చాలా ఎక్కువగా ఉండేది, క్యాంప్ ఫైర్స్ అని అంటారు. అంటే రాత్రి మాటలు ఈ చెక్కలు అది పెట్టుకొని మంట వేసుకొని వాళ్ళు మంట కాగుతూ, అలాగే వాళ్ళకి నచ్చినటువంటి భోజనాన్ని, ఇంకా ఆల్కహాల్ లాంటివి మద్యం అది సేవిస్తూ గడుపుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ క్యాంప్ ఫైర్స్ కారణంగా ఈ వైల్డ్ ఫైర్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే డెబ్రిస్ బర్నింగ్, మన దేశంలో ఇది చేస్తారు. మన దేశంలో స్టబుల్ బర్నింగ్ అని ఉంటుంది కదా, ఎక్కువగా నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఈ మిగిలిపోయినటువంటి గడ్డిని ఆ పొలంలో కడిపేందుకు గాను దాని కలుపు అది తీయడం కష్టం కాబట్టి దీన్ని అంటించేస్తూ ఉంటారు. ఈ కారణంగా కూడా మనకి వైల్డ్ ఫైర్స్ అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. సో అలాగే ఇటీవల కాలంలో మనకి అర్బనైజేషన్, అంటే పట్టణీకరణ పెరుగుతుంది. ఈ పట్టణీకరణ పెరగడం వల్ల కూడా యాక్సిడెంటల్ వైల్డ్ ఫైర్స్ అనేవి కూడా వస్తున్నాయి. అంటే అడవులకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణాల్లో ఈ పట్టణాల నుంచి వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా, లేదా ఏదన్నా యాక్సిడెంట్స్ కారణంగా ఈ వైల్డ్ ఫైర్స్ అనేటటువంటి ఆ చుట్టూ ఉన్న అడవుల్లో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే పోచర్స్ అండ్ స్మగ్లర్ సెట్ ఫైర్స్, కొంతమంది ఎప్పుడైనా జంతువులను చంపేటటువంటి వ్యక్తులు, స్మగ్లింగ్ చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళని పట్టుకోవడానికి ఎప్పుడైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రాంతాలు అంటించేస్తూ ఉంటారు. దానివల్ల అడవి మొత్తం నాశనమై అడవి మొత్తం అంటుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల వచ్చేటటువంటి కారణాలు. అయితే కొన్నిసార్లు వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వస్తాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ వైల్డ్ ఫైర్స్ అందుకోవడానికి చాలా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. హాట్ అండ్ డ్రై వెదర్, సాధారణంగా సౌత్ ఇండియాలో చాలా హాట్గా ఉంటుంది, డ్రై వెదర్ ఉంటుంది. ముఖ్యంగా మనకి నల్లమల, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ వైల్డ్ ఫైర్స్ ఈ కారణంగానే వస్తూ ఉంటాయి. అలాగే హై టెంపరేచర్స్, విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు, తేమ తక్కువగా ఉండడం,
కామ్ విండ్స్ అంటే బాగా వేగంగా కాకుండా నార్మల్గా ఉండేటటువంటి విండ్స్ డ్రై కండిషన్స్ని అవి పెంచుతాయి. ఈ కారణంగా కూడా ఫైర్ ఇగ్నిషన్ అవుతుంది, దానివల్ల కూడా స్ప్రెడింగ్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఎరిడిటీ అంటే ఎప్పుడైనా కూడా ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతల కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉండి వర్షపాతం లేకపోతే అక్కడ ఏమవుతుంది, గడ్డి గాదం ఇవన్నీ పెరుగుతాయి, డ్రై విజిటేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఈ డ్రై విజిటేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే ఎండినటువంటి గ్రాసం లేదా గడ్డి ఇది త్వరగా అంటుకుంటుంది. ఎండుగడ్డిని అంటించండి, పచ్చగడ్డిని అంటించండి, ఏ త్వరగా అంటుకుంటుంది, ఎండుగడ్డి అంటుకుంటుంది. సో దీని కారణంగా మనకు ఫైర్ రిస్క్స్ ఉంటాయి. అంటే ఎరిడిటీ ఏరియాస్ ఎక్కడైతే వర్షపాతం లేనటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ వైల్డ్ ఫైర్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే రెండోది ఎర్లీ అవైలబిలిటీ ఆఫ్ డ్రై బయోమాస్ అంటే ఏ ప్రాంతాల్లో అయితే డ్రై బయోమాస్ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండినటువంటి గడ్డి ఉంటుందో లేదా ఎండినటువంటి ఆకులు ఉంటాయో ఇక్కడ ఎక్కువగా వైల్డ్ ఫైర్స్ వస్తాయి. అలాగే చిర్ ఫారెస్ట్ లీవ్స్ అని ఉంటాయి, అది ఒక రకం. ఈయన కారణంగా కూడా మనకి ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ పెరుగుతాయి. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో కూడా అదే జరిగింది. సో ఇవన్నీ కూడా వైల్డ్ ఫైర్స్ రావడానికి గల కారణాలు. మరి భారతదేశంలో ఫారెస్ట్ ఫైర్ సీజన్ మన దేశంలో ఎప్పుడంటే నవంబర్ టు జూన్ నెలలో మనకి ఫారెస్ట్ ఫైర్ సీజన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఫిబ్రవరిలో బాగా పీక్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి సమ్మర్ ఉన్నటువంటి టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే ఏప్రిల్ మేలో వర్స్ట్ మంత్స్ ఫర్ వైల్డ్ ఫైర్స్, ఎందుకంటే ఏప్రిల్ మే మీ అందరికీ తెలిసిందే చాలా విపరీతమైనటువంటి ఎండ కాస్తుంది, బాగా ఎండుటాకులు లభిస్తాయి ఫారెస్ట్లో. ఆ సమయంలో కనుక అంటుకుందంటే ఇంక అంతే సంగతులు. దాంతోపాటుగా ఫైర్ ప్రోన్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. మనకున్నటువంటి 2021 ఫారెస్ట్ సర్వేస్ రిపోర్ట్ ప్రకారం 35% భారతదేశంలో ఉన్నటువంటి అడవులన్నీ కూడా ఈ కార్చిచ్చు అంటుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అడవులు. అలాగే డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ అని అంటాం, ఆకురాతి కాలం అని అంటాం కదా, ఆ ఆకులు రాలేటటువంటి ట్రైట్, ఆ ఫీచర్స్, ఆ నేచర్ ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ అని అంటాం. ఇవి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎప్పుడూ పచ్చగా ఉండేటటువంటి అడవులు ఉంటాయి, ఉదాహరణకి పశ్చిమ కనుమలు, ఇక్కడ మనకి చాలా తక్కువ వైల్డ్ ఫైర్స్ అనేవి వస్తాయి, అంటుకోవు సాధారణంగా. సో ఎక్కడైతే డెసిడ్యువస్ ఫారెస్ట్, అది కూడా డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ ఉంటాయో వెట్ కాకుండా, అక్కడ ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశంలో వల్నరబుల్ రీజన్స్ అంటే ఈశాన్య భారతం, అలాగే ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఇవి హై రిస్క్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్స్. సిగ్నిఫికెంట్ ఫైర్స్ మనకి 2021లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో కూడా వచ్చాయి. అలాగే కరెంట్ సినారియో 2024లో కనుక మనం చూస్తే హైయెస్ట్ ఫారెస్ట్ ఫైర్స్ మిజోరాంలో వచ్చాయి, దాదాపుగా 3738 సార్లు. బట్ అవన్నీ చిన్నవి కంట్రోల్ చేయగలిగారు. అలాగే మణిపూర్లో వచ్చాయి, అస్సాం, మేఘాలయ, మహారాష్ట్ర ఈ అన్ని ప్రాంతాలను వచ్చాయి. ఇస్రో ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక మనం చూస్తే మహారాష్ట్రలో ఇంక్రీజింగ్ ఫైర్స్ వస్తున్నాయట, కొంకన్ బెల్ట్లో. అలాగే మనకి ఎక్కువగా సింహాలు ఉండేటటువంటి ప్రాంతం గుజరాత్లో గిర్ సోమనాథ్ ఏరియా, అలాగే పోర్బందర్ ఏరియా, ఈ ఏరియాస్లో వస్తున్నాయి. అలాగే రాజస్థాన్, ఎంపీ, జార్ఖండ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో కూడా మనకు వస్తున్నాయి. సౌత్ ఇండియా ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఫైర్ ఇన్సిడెంట్స్ ఓవర్ పాస్ట్ 1 వీక్ గత వారంలోనే వచ్చాయి. కాకపోతే ఇవి మరీ ఉధృతంగా రాలేదు, ఎక్కువ రాలేదు, కాబట్టి మనకి పెద్దగా న్యూస్లో కవరేజ్ ఇవ్వరు. అలాగే మనకి ఇక్కడ కనుక వాట్స్ బర్నింగ్ ఇన్ ద సబ్ కాంటినెంట్ అనేటటువంటి చూస్తే దాదాపుగా 9874 ఫైర్ యాక్టివిటీస్ అక్రాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరుగుతున్నాయి. మీకు రెడ్ కలర్లో ఎక్కడెక్కడైతే మీకు ఇమేజ్ కనిపిస్తుందో అవన్నీ ఫారెస్ట్ ఫైర్సే. అంటే చూడండి, ఈ ప్రాంతం, ఇగో ఈ ప్రాంతం, ఇదిగో ఈ ప్రాంతం, ఇగో ఇక్కడ ప్రాంతం. కానీ వెస్ట్రన్ ఘాట్స్ చూడండి, ఇక్కడ నుంచి చాలా తక్కువ ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి డ్రై డెసిడ్యువస్ ఉంటుంది మహారాష్ట్రలో, ఇక్కడంతా వెట్, అందుకే ఒక్క ఫారెస్ట్ ఫైర్ కూడా లేదు. అలాగే మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చేటటువంటి ప్రాంతాలే. సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. అంటే రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా మనకి హిమాలయన్ ప్రాంతంలోనే ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు చాలా హిమాలయాలు చల్లగా ఉంటాయి కదా, ఈ పైన ఉంటాయి చల్లగా, ఇక్కడ కాదు. ఇవన్నీ కూడా మీకు రాజస్థాన్, హర్యానా ఈ ప్రాంతాలు, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలు వస్తాయి. అవి ఎండాకాలంలో అక్కడ కూడా 40 డిగ్రీలు ఎండ వెళ్తుంది. మీకు ఢిల్లీలో ఎంత చలి ఉంటుందో ఎండ కూడా అంతే ఉంటుంది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అని 2018లో తీసుకొచ్చారు. ఈ కార్చిచ్చులను తగ్గించడానికి
ఫారెస్ట్ ఫ్రింజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కాపాడగలరు. యాక్చువల్గా ఫారెస్ట్లో బ్రతికేటటువంటి వ్యక్తుల్ని ఎంపవర్ చేసి ఈ ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేసే విధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ చేస్తున్నారు. అలాగే స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ని అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్. దాంతోపాటుగా ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది. బేసికల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫారెస్ట్ ఫైర్స్ని ప్రివెంట్ చేసే విధంగా ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఇవి గవర్నమెంట్ ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించి మన దేశంలో వచ్చినవి. మన దేశంలో ఈ అమెరికా మాదిరి వేలకు వేల అడవులు అన్ని ఎకరాలు తగలబడిపోవు. సో సాధారణంగా త్వరగా కంట్రోల్ అవుతాయి. అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి మనకి ఆ దేశంలో వచ్చినటువంటి సందర్భాలు. దీనికి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిలీజ్డ్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ క్రాప్ ఆర్ బయోమాస్. అంటే పంటలు కానీ బయోమాస్ కానీ బర్న్ చేసినప్పుడు ఈ ఏ గ్యాసెస్ వెలువడతాయి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే అసాధారణ వాతావరణ సంఘటనలు ఎల్‌నినో ఫలితంగా వివరించబడ్డాయి, మీరు అంగీకరిస్తారా? కొంచెం రిలేటెడ్గా ఇచ్చాను క్వశ్చన్. సో దీనికి 200 పదాల్లో సమాధానం రాయండి. సో ఇది అమెరికాలో వచ్చినటువంటి కార్చిచ్చుకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదవాలన్నది. మళ్ళీ కొత్త టాపిక్స్తో అగైన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.